వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజల్ తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. డానీ లేండర్ అనే క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కాలాన్ని అనుసరించి క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఎన్ని భాగాలుగా విభజించాడు? ఆప్షన్ 1 2 భాగాలు, ఆప్షన్ 2 3 భాగాలు, ఆప్షన్ 3 4 భాగాలు, ఆప్షన్ 4 5 భాగాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 3 భాగాలు. మరో ప్రశ్న. ఒక కార్యకలాపాన్ని రేకెత్తించే, స్థిరపరిచే లేదా క్రమబద్ధీకరించే ప్రక్రియే ప్రేరణ అని నిర్వహించిన వారెవ్వరు? ఆప్షన్ 1 L.D. క్రో అండ్ క్రో, ఆప్షన్ 2 C.W. గుడ్, ఆప్షన్ 3 A. అట్కిన్సన్, ఆప్షన్ 4 జెడ్ మెక్లాండ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 C.W. గుడ్. మరో ప్రశ్న. మొదటి ద ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ కాంగ్రెస్ ఎక్కడ జరిగినది? ఆప్షన్ 1 టోక్యో జపాన్, ఆప్షన్ 2 రోమ్ ఇటలీ, ఆప్షన్ 3 ఇస్తాంబుల్ టర్కీ, ఆప్షన్ 4 బెర్లిన్ జర్మనీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 రోమ్ ఇటలీ. మరో ప్రశ్న. క్రింది వాటిలో ఏ దశను పాఠశాల దశ లేదా అనుకరణ దశ అని పిలుస్తారు? ఈ ప్రశ్న డిఎస్సి 2003లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 పూర్వబాల దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల దశ, ఆప్షన్ 3 పూర్వ కౌమార దశ, ఆప్షన్ 4 ఉత్తర కౌమార దశ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ఉత్తర బాల దశ. మరో ప్రశ్న. ఆదిమానవుడిగా జీవించాలనే ఆజన్మ కోరిక మనిషికి ఉంటుంది. ఈ వాక్యం ఏ క్రీడా సిద్ధాంతమునకు సంబంధించినది? ఈ ప్రశ్న డిఎస్సి 2006లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 సహజాత అభ్యాసన సిద్ధాంతం, ఆప్షన్ 2 స్వయం ప్రకటన సిద్ధాంతం, ఆప్షన్ 3 పునఃస్మరణ సిద్ధాంతం, ఆప్షన్ 4 సమాజ సంప్రదింపు సిద్ధాంతం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 పునఃస్మరణ సిద్ధాంతం. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము.